దేశంలో కొంతమంది రాజకీయ నాయకులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉండే అహంకారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మేము విఐపీలం, మాకన్నిట్లో స్పెషల్ ట్రీట్మెంట్ కావాలి అనే యాటిట్యూడ్ తో ఉంటారు. కానీ ఆ అహంకారంతో డ్యూటీలో ఉన్న పోలీసులపై చెయ్యి చేసుకుంటే ఫలితం ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ సంఘటన కర్ణాటకలోని శ్రీరంగపట్నం ఆలయంలో జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే బి సురేష్ గౌడ కూతురు ఐశ్వర్య గుడికి వెళ్లారు. అక్కడ విఐపీ దర్శనం విషయంలో డ్యూటీలో ఉన్న పోలీసులతో ఆమెకు పెద్ద వాగ్వాదం జరిగింది. నేను ఎమ్మెల్యే కూతుర్ని, నాకే ఎదురు చెబుతారా అన్న కోపంతో ఏ మాత్రం ఆలోచించకుండా డ్యూటీలో ఉన్న ఒక మహిళ పోలీసు చెంప పగలగొట్టింది. కానీ ఆ పోలీసు ఒక ఎమ్మెల్యే కూతురు కొట్టింది కదా అని భయపడి సైలెంట్ గా ఊరుకోలేదు. నా డ్యూటీ నేను చేస్తుంటే నన్నే కొడతావా అంటూ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా వెంటనే ఆ ఎమ్మెల్యే కూతురి చెంప కూడా పగిలేలా తిరిగి లాగి పెట్టి కొట్టింది. ఈ ఘటనతో అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎమ్మెల్యే కూతురికి ఆ మహిళా పోలీస్ ఇచ్చిన ఈ దిమ్మ తిరిగే కౌంటర్ చూసాక మీకేమనిపించింది? ఆ పోలీస్ చేసిన పని కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో ధైర్యంగా చెప్పండి. విఐపీ అహంకారానికి బుద్ధి చెప్పిన ఆ లేడీ పోలీస్ ధైర్యానికి మెచ్చుకుంటూ ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.